టీచర్ కాజల్ అండ్ స్టూడెంట్ చైతు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఆ ఏడుపు మొహం ఏంటి? మస్తు టైం పాస్ దిద్దామని చెప్పానా? దిద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాబు ఎందుకు ఏడుస్తున్నావు? బాబు నువ్వు ఏడోకో నవ్వుతున్నావు. లాలీపాప్ కావాలా వద్దా? ఆపు ఆపే బాబు ఆపే. అమ్మయ్య స్టూడెంట్స్ నోరు మూయించాలంటే ఇదొక పద్ధతి అన్నమాట. మూసై నోరు. ఇంక తర్వాత మాకు ఏడ్చావంటే లాలీపాప్ లాగేసుకుంటా. అర్థమవుతుందా? టీచర్ చెప్పింది వినాలి సరేనా? ఇది మస్తు టైం పాస్ కాబట్టి, ఇక్కడ కాజల్ ఉంది కాబట్టి, ఇది చేతు కాబట్టి మస్తు టైం పాస్ ఉండాలి కాబట్టి దిద్దు దిద్దు చెప్తూ దిద్దాలి. ఎం ఏ ఎస్ టీ టీ. వద్దు మేడం. నీకు టీ అంటే ఏంటో తెలుసు కానీ ఈ టీ అంటే ఏంటో తెలీదా? సరే ఏడోకూడదు. రైట్ టీ టీ. ఇక్కడే ఉంది టీ. ఇప్పుడే క్లాస్ స్టార్ట్ అయింది అప్పుడే వచ్చేస్తుందని. నాకు మేడం. అతో అతో అవి దిద్దు చెప్పు. నోట్లో నుంచి కారుతుంది. మింగి చావు. సరే మస్తు టైం పాస్. ఇంకోసారి మస్తు టైం పాస్. మస్తు టైం పాస్. మస్తు టైం పాస్ లో ఇవాళ కాజల్ చేతికి స్టిక్ వచ్చింది. టీచర్ గెటప్ వేసింది. ఇన్నాళ్ళు గరిటెలు పట్టుకుని నన్ను వాయిస్తావా? ఇవాళ దొరికింది చేతు బాబు. అయిపోయావురా నువ్వు. అయిపోయావు. గట్టిగా ఒకటి. టీచర్ టీచర్ చెప్పు. ఈ రోజు స్కూల్ కి వస్తున్నా అని మా అమ్మ మీకు ఒక గిఫ్ట్ ఇమ్మంది టీచర్. టీచర్ నేను కష్టపడి మీ బొమ్మ వేసాను టీచర్. చూపించిన బొట్టు పెట్టుకున్నారు కదా బొట్టు టీచర్. మొన్న మీరు డ్రెస్ వేసుకుని వచ్చారు, లంగా కట్టుకుని వచ్చారు కదా అది టీచర్. ఏ లంగారా? ఏ లంగారా? లంగా లంగా. మా అమ్మ కూడా లంగానే కట్టుకుంటుంది టీచర్. లంగా కట్టుకునేదేట్రా? లంగా చీర, దీన్ని చీర అంటారు. మీరు ఆ రోజు లంగా ఓని వచ్చారు మేడం. ఆ రోజు ఈ రోజు ప్రభాస్ అంకుల్ త్రిష ఆంటీ లంగా ఓని అని పాట పాడారు కదా, అందులో త్రిష ఆంటీ కట్టుకుంది కదా, అలా వచ్చారు కదా టీచర్. ఆ డ్రెస్ టీచర్ ఇది ఆ డ్రెస్ టీచర్. నేను స్కూల్ కి రాక ముందు మర్చి టైం పాస్ చూసామండి 11 o'clock ఇంట్లో. అప్పుడు మీరు ఇట్లాంటి వేసుకొని వచ్చి నీళ్ళు ఇట్లాంటి డ్రెస్ వేసుకొచ్చా. ఇట్లాంటిది అది చూసి ఎంజాయ్ చేసి అక్కడ వదిలేయకుండా ఇవాళ నేను టీచర్ లా వస్తే అది నువ్వు బొమ్మేస్తావా? మరి వాళ్ళ మస్తు టైం పాస్ లో చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి కాల్ చేద్దాము. టీచర్ స్టూడెంట్ లైఫ్ లో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ గురించి అండ్ టీచర్ ని అడగాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే, చిల్డ్రన్ ని అడగాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే అడిగేసేయండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న మీరు కూడా మాతో కనెక్ట్ అయిపోయి మీకున్న డౌట్స్ ని మాతో చెప్పాలి అనుకుంటే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ ఈ స్టూడెంట్ ని ఇవాళ ఓ ఆట ఆడుకుంటాను, కానీ స్టూడెంట్ ని ఈ స్టిక్ పట్టుకుని ఇట్లా బెదిరిస్తుంటే నాకు ఏదోలా ఉంది. నేను కంప్లైంట్ చేస్తాను, టీచర్లు స్టూడెంట్ ని కొడితే పోలీసు ఫోన్ చేస్తే నేను అందుకే నేను నిన్ను కొట్టకుండా చైర్ని కొడుతున్నా. బాగుందా నా తెలివి? టీచర్ కొంచెం మంచిలు తాగు. ఉపవాసం ఉన్న అమ్మాయిని పక్కన పెట్టుకుని నువ్వు తాగు, నువ్వు వాటర్ తాగు, లాలీపాప్ తిను, అన్ని బాగుంది. చేతి నీ గెటప్. నా గెటప్ ఎలా ఉంది? చైతే టీచర్ నువ్వేరా? నువ్వే. నేను స్టూడెంట్ టీచర్.
బా క్యారెక్టర్ వల్ల ఇన్వాల్వ్ అయిపోయావు చైతు. థ్యాంక్ యూ టీచర్. సరే, నా ఇన్వాల్వ్మెంట్ అటు ఇటుగా ఉంటుంది, కానీ మీతో కనెక్ట్ అవ్వాలి కదా, మీతో మాట్లాడడానికి ఒకళ్ళు ఉండాలి కదా, అందుకే నేను అటు ఇటుగా టీచర్ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేస్తూ మళ్ళీ బయటకు వచ్చేస్తూ మీతో మాట్లాడుతూ ఈ స్టూడెంట్ తో కూడా మాట్లాడిపిస్తూ ఉంటాను. సో చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాము? కాదు టీచర్, నేను చెప్పినాను కదా స్కూల్ కి రాకముందు మచ్చు టైం పాస్ చూసేవాడిని అని. అప్పుడు టీచర్ అది సర్ప్రైజ్ కాల్ అంటారు కదా, మనం సర్ప్రైజ్ కాల్ ట్రై చేయాలి. సర్ప్రైజ్ కాల్ ని నువ్వు చెప్పలిస్తూ కాల్ చేస్తావు బాబు. టీచర్ సరే, సర్ప్రైజ్ కాల్ చేద్దాము. నువ్వు చప్పరించమన్నా కొరక, మళ్ళా ఎందుకు కొరకేస్తున్నావు దాన్ని? కొరకాలనిపించినప్పుడు కొరకాలి టీచర్. సరే, ఇప్పుడు ఏమని చేద్దాం? నేను చేస్తాను టీచర్. నువ్వే చెయ్. అంకుల్ మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతా. టీచర్ మాట్లాడు. హలో హలో ఎవరండి? అంకుల్ ఆంటీ ఉన్నారా? హలో అంకుల్ ఆంటీ ఉన్నారా? హలో బాబాయ్ హలో ఏమండి? హలో ఎవరు కావాలి? ఏమండి, ఒక బాబు వచ్చాడండి మా స్కూల్ కి. ఏంటా అండి? వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడమంటే మీ నంబర్ కి కాల్ చేశాడండి. చెప్పండి. నేను టీచర్ ని మాట్లాడుతున్నానండి. ఊరండి? మీది ఏ ఊరండి? వాళ్ళ గుంటూరండి. గుంటూరేనండి మాది కూడా. ఈ నెంబర్ ఎలా వచ్చిందండి మీకు? ఇదిగో ఈ అబ్బాయి ఇచ్చాడండి. అంకుల్ నేను తప్పి పేరు వచ్చి హలో, మస్తు టైం పాస్ చేశాను. ఓ మై గాడ్, ఎలా గుర్తుపట్టేశావు? అంటే పొద్దునే చూసానండి ప్రోగ్రామ్. పొద్దునే చూసేస్తావు. స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది లొల్లి. అదే చూస్తున్నానండి. పేరేంటి? సురేష్ అండి. సురేష్, ఏం చేస్తుంటారు గుంటూరులో? నేను చదువుతున్నాను డిగ్రీ. డిగ్రీ చదువుతున్నావా? ఓకే ఓకే. సో మస్తు టైం పాస్ రోజు చూస్తూ ఉంటావా? చూస్తానండి. మరి కాలేజ్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నా అండి, 27 నుంచి ఓపెనింగ్. వెరీ గుడ్. మరి కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత చెప్పండి. నువ్వు రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్ళాలి. మన ఈ షోని యూట్యూబ్ ఛానల్ లో చూడాలి. ఓకే ఓకే అక్క. చెప్పు, ఏంటో చెప్తున్నావు ఏంటమ్మా? ఏం లేదు, వాళ్ళు రోజు చూస్తాంట ప్రోగ్రామ్ ఈటీవీ ప్లస్. వెరీ గుడ్, ప్రతిరోజు చూడు. ఓకే గుడ్. ఎవరికైనా ఏమైనా చెప్పాలా మస్తు టైం పాస్ ద్వారా? అందరికి హాయ్ చెప్పండి. ఓకే, అందరికి హాయ్ చెప్తాం. నేను చెప్తా మస్తు టైం పాస్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్. హాయ్ కాదురా, హాయ్ కాదు. సురేష్, స్టూడెంట్ లైఫ్ లో నువ్వు టీచర్ ని ఏడిపించిన సిచ్యువేషన్ గానీ, లేకపోతే టీచర్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన ఏమైనా మెమరబుల్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా నీకు? లేదా? సరే, ఏమైనా గుర్తొస్తే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పెట్టేసాయి. ఓకే బాయ్. చేపట్టు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి, లేకపోతే టన్నులు పడతాయి. నేను సరిగ్గా మాట్లాడకపోతే నాకు పేమెంట్ ఇవ్వాలి టీచర్. ఇస్తారులే, నేను మాట్లాడిపిస్తా. చేయబట్టమన్నప్పుడు ఇలా కాదు, ఇట్లా పట్టాలి. ఇట్లా తిన్నావు ఎప్పుడన్నా దెబ్బలు? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ అక్కడ నుంచి ఏంటి టీచర్ చెప్పరా? గుర్తులేదా నీకు? మీకు గుర్తుంటే మర్చిపోయావా? మీరు చెప్పరా? మీరు చెప్పండి. నీ బ్యాగ్ లో డైరీ ఉంది చూడు, ఆ డైరీలో రాసింది చూడు. చదువుకొని నా బ్యాగ్ ఎక్కడ తెచ్చావు? నా బ్యాగ్ నా బ్యాగ్ అన్నట్టు అనిపించింది. బ్యాగ్ ఎందుకు అంటాన్రా? బడుద్దాయి.
సరే ఇండియా ఇస్ మై కంట్రీ చెప్పండి టీచర్. బ్యాగ్ లో డైరీ నా ఉంటుంది. దగ్గర లేదు బ్యాగ్, నేను ఇప్పుడే స్కూల్ అక్కడ ఉంది. చెప్పు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. తర్వాత టీచర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ హెరిటేజ్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ హెరిటేజ్. దాని తర్వాతది ఇంకో కాలర్ తో మాట్లాడిన తర్వాత చెప్తాను. గీతాంజలికి కాల్ చేద్దాం. వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ టాక్ టు గీతాంజలి. హలో, ఎన్నిసార్లు అడుగుతారా మూసుకో. హలో హలో, హాయ్ గీత, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? సూపర్ సూపర్, చాలా బాగున్నాను. ఇవాళ నేను టీచర్. అవునా? నేను టీచర్, చేతు స్టూడెంట్. నేను స్టూడెంటే. హాయ్ గీతాంజలి ఆంటీ. హాయ్ అంకుల్. మా నాన్న బాగున్నాడు. మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆంటీ? మేము పార్వతీపురం నుంచి మాట్లాడుతున్నాం. ఏ క్లాస్ చదువుతున్నారు ఆంటీ? నేను B8. ఓ B8 ఆంటీ. నేను ఇప్పుడే యూకేజీలో వచ్చా. అవునా? ఎల్కేజీ పాస్ అయిన టీచర్. మీరు ఎల్కేజీ టీచర్ అయితే వెళ్ళిపోండి, ఇది యూకేజీ క్లాస్. నీది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, మర్చిపోకూడదు. రీఓపెన్ అయినాక యూకేజీకి వచ్చా. ఎల్కేజీ పాస్. కాదు. నువ్వు 7th క్లాస్ పాస్ అయ్యావా ఆంటీ? పాస్ అయ్యాను అంకుల్. అంకుల్ కాదే, అంకుల్ కాదు, నేను చిన్నపిల్లని. యూకేజీ కాదు, యూకేజీ అన్నయ్య కదా. ఉండి టీచర్ అంకుల్ అన్నయ్య అంటుంది. నా పేరు చైతు. నా పేరు చైతు. ఓకే చైతు. మీరు పెద్దోళ్ళు చెప్పమ్మా. నువ్వు చాలా బాగా మాట్లాడతావు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. మీ యాంకరింగ్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కాదు, నువ్వు 8th క్లాస్ కదా. యూకేజీలో చదివే పిల్లలు, ఎల్కేజీలో చదివే పిల్లలు కూడా 8th క్లాస్ చదివే పిల్లల్ని అక్క అని అంటారు, కానీ ఆంటీ అనరు కదా. ఈ బడుద్దాయి కదా. హాయ్ గీతాంజలి అక్క. హాయ్ చైతు తమ్ముడు. అక్క అక్క, మీ స్కూల్లో టీచర్ బెత్తం పెట్టుకుని కొడుతున్నారు ఇప్పుడు నిన్ను? లేదు, మా స్కూల్లో నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే నేను బాగా చదువుతాను కాబట్టి. బాగా చదువుతుంది కాబట్టి. నేను చదవను, అందుకే మా టీచర్ బెత్తం పట్టుకుంటే అంటుంది. మనం ఎప్పుడు బాగా చదివితే టీచర్స్ మనం ఎప్పుడు బాగా చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అలా పెట్టమ్మా గడ్డి. నేను ఎంత చెప్పినా వినట్లేదు వీడు. ఇందాక మా టీచర్ నాకు అడిగాను, మన ప్లెడ్జ్ ఒకసారి చెప్పమంటే సగం చెప్పారు, దాని తర్వాత రాదంట. కొంచెం నువ్వు చెప్తావా అక్క? నేనా? ఇండియా ఇస్ మై కంట్రీ, అది చెప్పవా ఒకసారి? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఎ వెరీ హెరిటేజ్, ఐ లవ్ మై. నీకు కూడా రాదు. 8th క్లాస్ చదువుతున్నా, నేనే బెస్ట్. సగం ఎందుకు రాదు? చెప్పేసిందిగా. చెప్పు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఎ వెరీ హెరిటేజ్. తర్వాత తర్వాత అలాగే ఉంది. టీచర్ స్టూడెంట్ ఇద్దరు సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. నీకు నేర్పిస్తా ఆగమ్మా, నీకు ఇంకా క్లాస్ రాలేదా? గీతాంజలక్క, నువ్వేరే చెప్పు. ఈ స్కూల్లో నిన్ను తండరా, నిన్ను బాగా చదువుతావా? ప్లెడ్జ్ రాదు, నువ్వు అడగండి. నేను ఎప్పుడు టెక్స్ట్ బుక్స్ చదవను, ఎప్పుడు ఓన్లీ క్లాసెస్ వింటా. అవునా? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్పు. 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? హలో. 9 హోల్ స్క్వేర్, 9 స్క్వేర్. క్వశ్చన్స్ అడుగుతుంటే చాలా తెలివిగా తప్పించుకొని చక్కగా పెట్టేస్తుంది గీతాంజలి. సో ఇంటెలిజెంట్. హలో హలో, సిగ్నల్ అందరిలో అన్నట్టు పెట్టేసింది. 2 వచ్చా. అప్పుడు ప్లెడ్జ్ రాదు, అది రాదు, నీలాగే. నాకు వచ్చు. టీచర్ అంటావురా, మూసుకో. టీచర్ని ఏమనకూడదు అంటే దెబ్బలు పడతాయి. అది ఇంకా చేతు ఇవాళ కాదు, ఇంకా చేతు కాదు, టీచర్ కాజల్ అండ్ స్టూడెంట్ చేతు
యూకేజీలో ఫస్ట్ క్లాస్ అన్నమాట ఇవాళ. ఫస్ట్ డే. ఓ ఏం చేస్తున్నావు? ఎందుకు తుడి చేస్తున్నావు? హోంవర్క్ చేయాలి కదా టీచర్. అయితే మస్తు టైం పాస్ తుడి చేస్తావా నువ్వు? మళ్ళీ రాస్తా టీచర్. కాదు, నాకు ఒక డౌట్, నువ్వు స్టూడెంట్ కదా, అవును teacher. అది కూడా యూకేజీ కదా, నీకు గడ్డాలు మీసాలు ఏంట్రా? మా నాన్న మా అమ్మ చిన్నప్పుడు నన్ను మీసం గడ్డంతో పెంచారు టీచర్. మా అమ్మకు కూడా గడ్డ ఉంటుంది టీచర్. ఆ? మా ఫ్యామిలీ మొత్తానికి మీసాలు గడ్డలు ఉంటాయి పుట్టిన కాడి ఓహో, నుంచి. మీ ఇంటి పేరు గడ్డమా? కాదు మేడం, ఆ? మీసం. మరి గడ్డం ఎందుకుంది? మీసంతో పాటు గడ్డం కూడా వస్తుంది, కావాలా ప్రియా, కొంచెం? వద్దు వద్దు బాబు వద్దు. ఏం రాస్తున్నావు ఇప్పుడు? ఎందుకు? వాళ్ళు కూడా నేర్చుకోమన్నారు టీచర్ మా అమ్మ. యూకేజీలో వాళ్ళు ఉంటాయా? మీ స్కూల్లో ఉండవు, మా స్కూల్లో ఉంటాయి. నీకు అప్పుడే వచ్చేసా టీచర్ నేర్పించుకుంటా? ఎల్కేజీ చదివాను కదా. ఎల్కేజీ వాళ్ళు ఉంటాయా? ఆ? నువ్వు నాకు నేర్పిస్తావు, నేను నీకు నేర్పించాలా? సారీ. ఆ. ఇది చూసారా, దీంట్లో నేను సినిమాలు చూపించిన మీకు. ఇది అనసూయ, ఈడు వచ్చేసారి పేరేంటి? ఆనంద్ విహారీ. ఆనంద్ విహారీ. ఈ ఎవరో తెలుసా? ఈగనా? ఇందు ఈగ. బాగుందిరా, నీకు సినిమా నాలెడ్జ్ బానే ఉంది కానీ నీకే ప్లెడ్జ్ నాలెడ్జ్ అసలు లేనే లేదు. ప్లెడ్జ్ ఇందాక బ్రేక్ లో నేర్పించాను, చెప్పు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అక్కడికి నేర్పించింది. ఐ లవ్ మై కంట్రీ. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. ఇట్స్ రిచ్. ఇట్స్ రిచ్. వ్యారీడ్. అండ్ వ్యారీడ్. అండ్ వ్యారీడ్ హెరిటేజ్. అండ్ వ్యారీడ్ హెరిటేజ్. చాలా అక్కడ వరకు చెప్పు తర్వాత చెప్పు టీచర్. ఏం టీచర్, వాళ్ళు రావు, ఏబిసిలు రావు, మస్తు టైం పాస్ ఒకటే వచ్చు టీచర్. పోరా పో. అయ్యా, ప్రొడక్షన్ అవ్వలేదు ఆ బాటిల్, దాన్ని నాశనం చేయి మాకు. సరే, చాలా మంది మా రిజిస్టర్. అమ్మ నాది, దీన్ని నాశనం చేయ మాకు. ఆ కృష్ణనగర్ లో రెంట్కి తెచ్చింది అది. బట్టలు కాదు నా కొవ్వు. కొవ్వు దేవుందిలే, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. కొట్టేస్తాను టీచర్. చెప్పు. టీచర్ని కొడతావా నువ్వు? టీచర్ని కొడతావా? సరే, టీచర్ని కొట్టేదాకా వచ్చింది కాబట్టి నెక్స్ట్ కాల్ తో మాట్లాడాల్సిందే. ఇప్పుడు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు కొట్టడం వచ్చింది కాబట్టి నెక్స్ట్ గౌరవతో లేకపోతే తప్పించుకోవాలి కదా, అందరి ముందు టీచర్ని కొడితే పరువు పోయింది కదా. టాపిక్ ని డైవర్ట్ చేయాలి కాబట్టి కాళ్ళతో మాట్లాడద్దాం. హారికకి కాల్ చేయబోతున్నాం, సో లెట్స్ కాల్ హారిక. నిహారిక నిహారిక నువ్వే నా ప్రాణ్. తినేసావు మొత్తం? పడే. టీచర్ మీద పడేస్తావురా? టీచర్ మీద ఎక్కడ పడితే అక్కడే పడేయకూడదు, డస్ట్బిన్ లోనే పడేయాలి. క్లాస్ కి అక్కడ కార్నర్ లో ఉంది కదా డస్ట్బిన్. వద్దులే బాబు, ఇప్పుడు నేను ఇందులో పడేసాను కదా, పర్వాలేదు. ఓకే, తర్వాత టీచర్ నోట్లో ఏంటి నవ్వుతున్నావు? చాక్లెట్ మీరే ఇచ్చారుగా. అదేనా? అయితే దేనిలో పడేచ్చు టీచర్? డస్ట్బిన్ చెత్తని మాత్రమే పడేయాలి. పడేస్తావరా? నన్నులా పడేస్తావు. ఇంకోసారి అంటావా? చెప్పు. నన్ను పడేస్తాడంట, నేను పడతానారా డస్ట్బిన్ లో? పెద్ద పెద్ద కుప్పలు ఉంటే రోడ్డు సైడ్ అందులో పడేస్తావా? అమ్మో, ఏంట్రా కోపం వస్తుంది? మింగో మింగో మింగే కోపం అంతే. నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ హారిక. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? హాయ్ హారిక, బాగున్నావా? బాగున్నాను. నేను చైతు యూకేజీ. నువ్వే క్లాస్? నేను ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నాను. అవునా? మా అమ్మకి ఒక జాకెట్ లంగా కుట్టాలి, కొడతారా? కొడతాను, రండి. ఓకే, మా మా టీచర్ కూడా ఒకటి కొట్టాలి, కొడతారా? నాకు మా టీచర్ కూడా ఒకటి గిఫ్ట్ ఇస్తాను, నేను కొడతారా? కొడతాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి. మేము కూడా హైదరాబాదే, కానీ మేము బంజారా హిల్స్. అవునా? ప్రస్తుతానికి సోమాజీ కూడా. ఇవాళ గెటప్ స్పెషల్ కదా, సో నేను టీచర్ గెటప్ లో ఉన్నాను, చైతు ఏమో స్టూడెంట్ గెటప్ లో ఉన్నాడు. ఓకే. అక్క అక్క నాకు ఒక పద్యం నేర్పించవా? ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు, నొక్క పోలిక నుండు, నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు, చూడ చూడ రుచులు,
జాడ వేరయ్యా జాడ వేరయ్యా పురుషులంతా పుణ్య పురుష్ అబ్బా నీకెందుకు రా సిగ్గు చెప్తుండగా పురుష్ అమ్మా పురుషులందు పురుషులంతా పుణ్య పురుషులు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా వేలయ్యా వేరయా విశ్వదాభి వేరయా వేలయ్యా వేరా వేల రా రా లాలా రా 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 లా 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 మా వాడికి రాదులేండి నేను రాదులేండి అంటున్నా మా వాడికి రాదు అవునా ఆ. విశ్వదాభిరామ వినుర వేమ వినరా మామ వేమా వేమా ఆ. థ్యాంక్స్ హేమా హేమ కాదు హారిక హేమ కాదు హారిక హాయ్ హారిక వెల్కమ్ టు మస్త్ టైం పాస్ థ్యాంక్ యూ చెప్పండి హారిక మీరు షో చూస్తుంటారా మాది రోజు చూస్తూ ఉంటాను ఇప్పుడు మీరు స్కూల్ చదివారు కదా అవును అప్పుడు మీ స్కూల్ డ్రెస్ కలర్ ఏంటి లైట్ బ్లూ నేవీ బ్లూ ఆ. మాది బ్లాక్ రెడ్ రెండు చెక్సే అవునా మీ ఫేవరెట్ టీచర్ ఎవరు స్కూల్లో రవి సార్ మ్యాథ్స్ కి రవి సారా ఓ. నా పక్కన సార్ ఉండ బాగుండేది నాకు ఈ టీచర్ నచ్చలే అమ్మా టీచర్ కొట్టదు చెప్తున్నా మా అమ్మకి చెప్తాను ఇరిపేసావు కదా హారిక చెప్పండి ఎవరికైనా ఏమైనా చెప్పాలా నా ఫ్రెండ్స్ అందరికి హాయ్ నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండ్ మై మమ్మీ డాడీకి నానమ్మకి హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి హాయ్ ఆంటీకి daddy. అంకుల్ కి బామ్మ గారికి అందరికి హాయ్ నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ ఓకే బాయ్ 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 టీచర్ ఒక్కొక్కటి ఎంత ఒక్కొక్కటి ఎంతో చెప్తాను కానీ దానికన్నా ముందు ఎందుకు ఇరిచావు ఇది స్టిక్కర్ కి అలా కొట్టాలా నిన్ను కొట్టండి దమ్ముంటే అదేంటి టీచర్ కొడుతున్నప్పుడు టిష్ 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 అని అర్థం వస్తుందా అవును వస్తుంది నేను కొడితే వస్తుంది మంచి టీచర్స్ వస్తారు నిజం చెప్పండి మీరు టీచర్ లేకపోతే కాలువ దగ్గర బట్టలు ఉతికేవారా అవునా ఎరిగిలా కొట్టాలా కొట్టాలా టీచర్ కప్పిస్ వేస్తాను చెప్తున్నా నాకు సర్రం తగులుతుంది టీచర్ పటాస్ పుల్ టు బిందాస్ టీచర్ మాత్రం భయం ఉండాలి టీచర్ కాబట్టి బతికిపోయావు నా పలక కూడా వేసి కొట్టాను అనుకో కొడతావా టీచర్ ని కొట్టాడు అయిపోయారు నువ్వు అయిపోయారు అయ్యో అయ్యో టీచర్ ని కొట్ట అమ్మా ఏడోకు పోయి పోయి ఏడుపు వస్తుంది అబ్బాయి ఏంటి బ్రేక్ లేస్తున్నావు బ్రేక్ ఏడుస్తున్నావు బ్రేక్ లేస్తున్నావా సరే ఈ లొల్లి ఇంకా ఇట్లానే కొనసాగిద్ది నా బల్బు ఇదిగో నేను తొడతా నా బల్బు నాకు ఇవ్వకపోతే తొడతావా తొడలు ఉన్నాయిగా ఏం తోడతావు బాబు ఈ తొడతా తొడతావా నీ తొడతా చేతన్ చేయన్ తోడన్ తోడన్ తెలుసా నీకు చేతన్ చాన్ తోడన్ తోన్ దాన్ని ఏమంటారు చెప్పు దాన్ని సందులు సమాసాలు అంటారు కాదు ఆ సందులు సమాసాలు ఏమన్నా గల్లీలో ఏమన్నా సందులు వెళ్ళి నువ్వు అయినా యూకేజీ స్టూడెంట్ కి నీకేం తెలియదు మూసుకొని నేనేం చెప్తే అది మా అమ్మ follow నాన్న అయ్యి. పుట్టడమే నన్ను గడ్డం వేసుంతో పుట్టించారు నాకు అప్పుడే అన్ని తెలిసిపోయినాయి అవునా నీకు ఇండియా ప్లెడ్జ్ చెప్పడమే రాదు నువ్వు టీచర్ అంట మోహన్ చూడు ఎట్లుందో నేర్పించాను కదరా టీచర్ కొట్టే అనుకున్న నాకు కూడా మా అమ్మ సరే వాళ్ళ కాజల్ అండ్ చైతు గెటప్ స్పెషల్ లో కాజల్ ఏమో టీచర్ గెటప్ లో చైతు ఏమో స్టూడెంట్ గెటప్ లో ఉన్నాడు ఏంట్రా ఏం రాస్తున్నావురా రా చెప్పరా ఏం రాస్తున్నావు రా రాస్తున్నావా నన్ను రా అంటది నీకు రా వచ్చేసిందా ఇప్పుడే ఈ బ్రేక్ లో నన్ను బాబు అనాలి నేను రా అన్నా అంటాను బాబు అన్న అంటాను నీకు రా వచ్చేసిందా ఇందాక నుంచి లాలా అన్నా అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు రాదు ఇప్పుడు వస్తుంది అయితే ఆ ఆ ఆ ఈ ఆ ఈ ఆఫర్ ఆఫర్ ఆ చెప్పు 20% ఆనా ఆఫర్ 20% ఆఫర్ ఆఫర్ కాదురా ఆ అంటే అమలాపురం ఆ అంటే
ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈ అంటే ఇలేగురం, ఆ అంటే అమలాపురం. హే ఆ అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈలపట్టి లాగుతారు ఆంధ్ర జన. చాలు, ఇవాళకి ఇంతవరకు చాలు. వెళ్ళిపోయిన టీచర్. కాదు, ఉండు, ఇంకా అరగంట ఉంది. ఓకే, అరగంట క్లాస్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, ఇందా సరేనా? నుంచి అడుగుతున్నా టీచర్. ఇందాక బ్రేక్ లో ఏం చేసావురా? రాలేదు అప్పుడు, ఇప్పుడు వస్తుంది. సరే వెళ్ళి రాపో. థ్యాంక్ టీచర్. కొంచెం తాగేసి వెళ్తా. సరే, తాగే లోపు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలో కాల్ చేద్దాం. ఎవరికి? నేను చేస్తా. సునీల్ అంకిల్ కి. అంకులా, ఏ క్లాస్ చదువుతున్నావు? ఎందుకు అట్లా నొక్కుతున్నావు? సునీల్ అంకిల్. హలో సునీల్ Hi, అంకిల్, Sunil. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో హాయ్, హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. వెల్కమ్ టు మస్త్. ఆ, హలో, నేను చేతుని చిన్నపిల్లలు చేశారండి. చిన్న పిల్లోడు అయిపోయాడు వీడు. చిన్నపిల్లలు చేసి ఆడుకుంటున్నారు. నేనా? నేను టీచర్ని కదా. అదే అదే టీచర్. ఇవాళ గెటప్ స్పెషల్. నేనేమో టీచర్ గెటప్ లో ఉన్నాను, చైతు స్టూడెంట్ గెటప్ లో ఉన్నాడు. అంకుల్, సునీల్ అంకుల్. చెప్పండి. ఏ ఫర్ బి ఫర్ మర్చిపోయానండి. బి ఫర్ బాండం, చైతు బోండం. సి ఫర్ చైతో, కేఫా కుర్తి. సునీల్ అంకుల్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎంఫర్ మూర్తి. మస్తు టైం పాస్. అంకుల్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంకుల్? నేను సోమాజి గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాద్. మేము కూడా అక్కడే ఉన్నాం అంకుల్. మీరు ఏం చేస్తుంటారు? నేను షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటాను. ఓ, షార్ట్ ఫిలిం. అంకుల్, నేను షార్ట్ వేసుకున్నా, నాతో ఒక ఫిలిం తీయండి. ఓకే ఓకే అప్పుడు షార్ట్ ఫిలిం. ఓకే. షార్ట్ వేసుకున్నట్టు ఫిల్మ్ తీస్తే అదే షార్ట్ ఫిల్మ్. చెప్పు టీచర్ గారు, చెప్పండి సునీల్. మేము ఒక షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నాము. ఓకే, షీటింగ్ అని టైటిల్. ఏంటి టైటిల్? షీటింగ్. షీ టీమ్. ఓకే ఓకే. ఇప్పుడు మన అంటే కాలేజ్ స్టూడెంట్స్ అది టెస్ట్ పాస్ అయితే తెలుసుకున్నారు కదా. అవును. అదే ట్రై టు గర్ల్స్ పిక్చర్ చేయడం ట్రై చేస్తారు కదండి. యా, అలా నేను ఒక షార్ట్ ఫిల్మ్ మొదలు గర్ల్స్ పిక్చర్ అండ్ ఆల్సో టైటిల్గా మాట్లాడుకుని ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొస్తున్నాను. ఓకే. అది మీరు ఒక మస్తు టైం పాస్ లో కొంచెం చేసి సపోర్ట్ చేయాలని చెప్పచ్చు. తప్పకుండా సపోర్ట్ చేస్తాము. ఇంకా మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము అది ఇది అంటే మీరు హీరోయిన్ గా చేయటూ హీరోగా చేస్తారా అని అడుగుతారేమో అనుకున్నా. నీ మొహానికి అంత సీన్ లేదు, నా మొహానికి అంతకన్నా లేదని నాకు తెలుసు. ఓకే అవునా? ఏం సునీల్, నేను సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను. మాకంత సీన్ లేదంట. ఎవరన్నారు? చేతు అంటున్నాడు. లేదు లేదు లేదు, టీచర్ పెట్టుకోవడానికి ఆలోచిస్తాం. మేము కార్యాన్ని పెట్టేస్తుంటాం కదండి. నా పంచు ఆడోళ్ళు అంటే ఎవరైనా సరే రెడీగానే ఉంటారు. ఏంటి సునీల్ అంకుల్, సునీల్ అంకుల్, నాకు ఒక రైమ్ నేర్పించరా? రైమా? గుర్తులేదండి. చీ, మీరు చదవలేదా? ఒక్క రైమ్ కూడా రాదా? ఒక్క రైమ్ కూడా రాదు, అన్ని మర్చిపోయాను. అయితే మీ ఇద్దరికి ఒక రైమ్ నేర్పిస్తాను, నేర్చుకోండి. ఓకే ఓకే ఓకే. మస్త్ టైం పాస్ ఈజ్ సో ఫన్. ఇయా ఇయా ఓ. చెప్పండి. మస్త్ టైం పాస్ ఈ సో ఫన్. ఇయా ఇయా ఓ. There's one Chetu, there's one Kajal. అంకుల్, మీరు చెప్పరా? నేను చెప్పలేను. చెప్పండి, నేర్చుకోండి రైమ్. There's one Chetu, there's one Kajal. One Chetu, one Kajal, one Chetu, one Kajal. మస్త్ టైం పాస్ ఈజ్ సో ఫన్. ఇయా ఇయా ఓ. చెప్పండి. అంత పెద్దగా చెప్పలేదు, నాకు చిన్న చెప్తాను. అరే, మస్త్ టైం పాస్ ఈజ్ సో ఫన్. ఇయా ఇయా ఓ చెప్పండి. మస్తు టైం పాస్ ఈజ్ సో ఫన్. మస్తు టైం పాస్
ఆ. అంతే అయిపోయింది. అంకుల్ మీ పక్కన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా పాడమక్కడి పిచ్చెక్కింది అనుకుంటారు. ఓకే సరే అంకుల్, మేము తప్పకుండా అందరికి చెప్తున్నాము. ఆంటీలు అమ్మాయిలు వింటున్నారు కదా, షీటీ మీద ఒక షీటీ అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం చేశారు ఇల్లు, తప్పకుండా చూసి అందరూ ఆదరించాలి. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సపోర్ట్ టాటల్ చేయడానికి నేను. ఆర్ ప్లెజర్ అండి. సో మచ్. బాయ్ ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. చాలా మంది అప్కమింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు. అందరూ కూడా మా మస్త్ టైం పాస్ షో ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఎవరన్నా ఉంటే కనుక, మీకు టాలెంట్ ఉంటే కనుక, మీరు కూడా ఈ టీవీ ప్లస్ లో షోస్ లో కనిపించాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇవాళ ఈవినింగ్ లోపు, ఎందుకంటే ఇవాళ 30th కాబట్టి ఇవాళ లాస్ట్ డేట్, మీరు మిస్ అవ్వకండి. ఛాన్స్ సూపర్ ఛాన్స్ ఇస్తున్నాము. సో ఈటీవీ ప్లస్ auditions@gmail.com ఈ ఈమెయిల్ అడ్రస్ నోట్ చేసేసుకోండి. ఇందులో మీ ఫొటోస్, మీ డీటెయిల్స్ అన్ని కూడా పంపించేసేయండి. మా వాళ్ళ నుంచి మీకు తప్పకుండా కాల్ వస్తుంది. ఏంటి ఇప్పటి వరకు ఏం చేసావు నువ్వు? ఏంటి స్టార్, మూన్, క్లౌడ్, సన్ వేసావు? అవును టీచర్, దీన్ని స్టార్ అంటారు. ఈ స్టార్, బాగా నేర్చుకున్నావు. ఇది మూన్. వెరీ గుడ్. మీరు నేర్పలేదు కాబట్టి ఇంత బాగా వచ్చింది. నేర్పించాను, బ్రేక్ లో నేర్పించానుగా. ఇది సన్, ఇది క్లౌడ్. వెరీ గుడ్. మరి చైతో అయితే చాలా చక్కగా నేర్చుకుంటున్నాడు అన్ని ఈ టీచర్ దగ్గర. మరి మీరేం నేర్చుకుంటున్నారు మా దగ్గర? మాతో షేర్ చేసుకోవచ్చు. అని నవ్వడం నేర్చుకుంటున్నారు టీచర్. అవునా? మీరేం నేర్చుకున్నారు మస్త్ టైం పాస్ ద్వారా? మీరు మాకు తెలియజేయాలి అనుకుంటే facebook.com/మస్త్ టైం పాస్ మా ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ అలాగే మీరు మా షోలో జాయిన్ అయిపోవాలి అనుకుంటే ఏం చేయాలి పిల్లలు? 77320 77321 ఈ నంబర్ కి మిస్ కాల్ ఇవ్వాలి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ అంటే SMS చేసి రిజిస్టర్ చేసుకుంటే Very good. చైతు అంకల్, కాజల్ ఆంటీ, కాజల్ బామ్మ ఫోన్ చేస్తారు. ఏంట్రా? ఏంటి బాబు నిన్న ఇదేనా నేర్పించింది? నాకు ఎన్ని వాకులు పడ్డా మా నాన్నకి చెప్తాను. మా నాన్న వాతలు పడితే నాకే ప్రాబ్లం. ఆయింట్మెంట్ రాసేసి ఈ వాతలన్నీ పోయేలా చేస్తాను. ఈ లోపు ఇంకో కాల్ తో మాట్లాడదాం. రమాదేవి వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ టాక్ టు రమాదేవి. ఛీ! ఏం చేస్తున్నావు బాబు? చిన్నప్పుడు ఇట్లాగే పలక తుడుచుకునే వాళ్ళం. అయితే మళ్ళీ తుడుస్తా. అట్లా చేయకూడదు అట్లా. హలో హలో హాయ్ రమాదేవి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. నేను చాలా బాగున్నా. మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి? నర్సాపేట అండి. నర్సరావుపేట్. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? బీటెక్ 4th ఇయర్ చదువుతున్నా అండి. ఓకే, బీటెక్ 4th ఇయర్. అయితే అండి అనక్కర్లా, నువ్వు అనొచ్చు. నేను వాళ్ళ టీచర్ గెటప్ స్పెషల్ లో. ఓ అవునా? నేను స్టూడెంట్. మీకు కరెక్ట్ గా సెట్ అయింది క్యారెక్టర్. అందుకే వేసుకున్నాం. ఏం పేరు? నవ్వొచ్చి నవ్వారా? ఊరికే నవ్వారా? నవ్వొచ్చి నవ్వానండి. అయితే ఓకే. రమాదేవి. రమాదేవి అంటే నాకు ఏమైనా పద్యం కానీ రైమ్ కానీ నేర్పించవా? ఏం నేర్పించాలి? పద్యం పద్యం. పద్యమా? ఆ మీ మేడం ఉన్నారు కదా, చెప్పించండి. ఈ మేడకి ఏమి రావు. ఇందాక మస్తు టైం పాస్ రైమ్ నేర్చుకున్నావు నువ్వు? పిచ్చి పిచ్చి లెక్కుంటుంది. ఏంటి? ఈ మేడకి ఏమి రావు, మీరు నేర్పించండి. నేను మీ మేడం గెటప్ వేసి ఖచ్చితంగా నేర్పించేదాన్ని. వెరీ గుడ్ అండి. అంటే మీకు కూడా రావు కదా, కవరింగ్ చేస్తున్నారు కదా, మీకు కూడా ఏ పద్యం రాదు కదా. అడగకూడదు కదా. నేను నేర్పిస్తాను, ఇద్దరికి నేర్చుకుంటారా? నేర్పించండి. చేత వెన్న ముద్ద, చేత వెన్న ముద్ద. ఆ మేడం పలకమనండి, నేను పలుకుతా. పలుకుని మేడం. మేడమ్స్ అట్లా పలకరండి, పిల్లలు ఏదో పిచ్చి పిచ్చి చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి. చేత వెన్న ముద్ద, చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదండ, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు, బంగారు మొలతాడు, పొట్టకట్టి. ఇంక రాదండి. పొట్టకట్టి. అర్థం కావట్లేదు. పొట్ట 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 కట్టి లాగాలి. మీరు ఏదో చెప్పాలని చెప్తున్నారా? మీకు అది కూడా రాదుగా.
పోనీ ఇంగ్లీష్ లో ఏమన్నా రైమ్ చెప్తారా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ ఛీ, స్టార్. అది ఎవరైనా చెప్తారు, అది కాకుండా ఇంకేమైనా చెప్పండి. అది ఇంగ్లీష్ టైమే కదండి. సరే చెప్పండి. ట్వింకిల్ 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 లిటిల్ స్టార్. లిటిల్ స్టార్. చెప్పండి. చెప్పారు. హౌ ఐ వండర్. హౌ ఐ వండర్. డాష్ డాష్ డాష్. అది కూడా రాదా మీకు? బీటెక్ 4th ఇయర్ అంట మళ్ళీ. గలీజ్ గయాకి. హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. సరే చెట్టు అవసరం లేదు. నాకు తెలుసు. Up above the world so high, Like a diamond in the sky. like a diamond Chaitu sky. Yeah. మీ యాంకరింగ్ భలే సెట్ అవుతుంది. బాగా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చెప్పండి. మీరు రైమ్ నేర్చుకున్నారు కదా ఇప్పుడు. ఆ రైమ్ నేర్చుకుని మీ పిల్లలకి నేర్పించండి ఫ్యూచర్ లో. ఇక వాళ్ళు చేపిస్తారనే చెప్తారు. చేతి స్టారేగా. కానీ పెద్ద అవునండి. పెద్ద స్టార్, నిజంగానే పెద్ద స్టార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. హలో హాయ్. మా ఫ్రెండ్స్ కి మా సిస్టర్స్ కి హాయ్ చెప్పరండి. మీ ఫ్రెండ్స్ కి, మీ సిస్టర్స్ కి, మీ అమ్మకి, నాన్నకి, అందరికి హాయ్. అన్న వదిన వాళ్ళకి కూడా. అన్నకి, వదినకి, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి అందరికి హాయ్. మెయిన్ గా మా హస్బెండ్ కి. మీకు పెళ్ళైపోయిందా? అవునండి. పెళ్ళైపోయి కూడా మీకు పద్యాలు రావంటే హలో కాదకి నవరాని ట్రై చేస్తుంది. అవునా? సరే రమాదేవి గారు ఉంటాం ఇంకా. సరేనా? బాయ్ బాయ్. బాయ్ రమాదేవి. కలగల గలగల నవ్వేటువంటి కాజల్కి నవ్వు కరువైందా? అవును, ఎందుకంటావు? టీచర్ పో బాబు పో, ఇందాక నుంచి చావు కొట్టేస్తున్నావు. వెళ్ళు. యాక్చువల్లీ టీచర్ ఇది కాదు ఇది. యా సరే, ఏదో ఒకటి వెళ్ళు. వాళ్ళ గాజులు ఇంకా చేతు గెటప్ స్పెషల్ లో నేను టీచర్ లాగా, చేతు ఏమో స్టూడెంట్ లాగా గెటప్ వేసుకున్నాడు. ఏంటి ఏం జరుగుతుంది? అది టాటూరా బాబు? అది టాటూ అమ్మా, టాటూ అంటారు. టాటూతోనే పుట్టావా? కాదు, ఇది పుట్టుమచ్చ. పుట్టుమచ్చా? పుట్టుకతో మీసం గడ్డం వచ్చినట్టు పుట్టుకతో వచ్చిందా పుట్టుమచ్చ? నాకు ఇంకోటి కూడా ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకోటి కూడా ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకోటి కూడా ఉంది. ఇందాక బ్రేక్ లో ఇక్కడ ఉంది పుట్టుమచ్చ. సరే, ఇందాక నేను బ్రేక్ లో ఒక హోంవర్క్ ఇచ్చాను కదా, రైమ్ నేర్పించాను కదా, చెప్పు రైమ్. ఏం చెప్పారు? మర్చిపోయావా? తెలివితేటలు లేవనుకున్నాను. ఏం నేర్పించారు? తెలివితేటలు లేవనుకున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి టైం వేస్ట్ చేయడానికి? సరే, ఈ అబ్బాయికి ఎన్ని నేర్పించినా ఇంత ఇట్లా నేర్చుకోకుండా ఉంటాడు. కానీ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు శ్రీకాంత్ కి కాల్ చేద్దాం. లెట్స్ టాక్ టు శ్రీకాంత్. అమ్మో, అన్ని అబద్ధాలు ఆడుతుంది టీచర్. ఏంట్రా టీచర్ మీద అబద్ధాలు చెప్తావు నువ్వు? మా అమ్మకి చెప్తా ఉండండి పని. చెప్పు, తీసుకురా మీ అమ్మని, మీ నాన్నని, అన్నని తీసుకురా. మా నాన్న ఎందుకు? హలో 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 హాయ్ శ్రీకాంత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మేడం నమస్తే అండి. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఎక్కడి నుంచి? ఏ ఊరు మీది? విజయవాడ అండి. ఎక్కడ విజయవాడలో? కృష్ణలంక అండి, ఇందిరాకాలనీ. ఓకే ఓకే సరే. ఇవాళ గెటప్ స్పెషల్ లో కాజల్ ఇంకా చైతు టీచర్ అండ్ స్టూడెంట్ గెటప్స్ లో వచ్చారు. మేడం. సో మేము చదువు గురించి మాట్లాడుకుంటుంటే మీ కాలర్ ట్యూన్ విని మేము హవాక్కయ్యా, ఆశ్చర్యపోయాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా మంచి కాలర్ ట్యూన్ పెట్టుకున్నారు అనుకున్నాం. శ్రీకాంత్ అంకుల్ నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, అడగనా? చెప్పండి బ్రదర్. కోడి ముందా గుడ్డు ముందా? కోడే ముందు బ్రదర్. అవును, మొన్న సైంటిస్ట్ ప్రూవ్ చేశారు కోడే ముందు అని. ఎందుకు? గుడ్డు వచ్చేది. అవును అవును, కోడే ముందు, గుడ్డు వెనక నుంచి వస్తుంది కాబట్టి గుడ్డు వెనక. మాట్లాడుకుంటు సైంటిస్ట్ హావ్ ప్రూవ్, వాళ్ళ రీసెర్చ్ లో తేలింది ఏంటి అంటే కోడే ముందు అని తేలింది. సరే శ్రీకాంత్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో వచ్చినందుకు. టాటా. టాటా. బాయ్ అండి. టీచర్ ప్రాంక్ కాల్ టీచర్. ఇప్పుడు ప్రాంక్ కాల్ కాదురా, అది ప్రాంక్ కాల్.
ఇందాక రావచ్చు కదా, రాను. నాకు అప్పుడప్పుడు వస్తుంటది, అప్పుడప్పుడు పోతూ ఉంటది. అవునా? ప్లాంక్ కాల్. ఇప్పుడు మనం చేయబోతున్నాం ప్లాంక్ కాల్. టీచర్ ని చెప్పినట్టు చెప్పినా నేను చూస్తుంటాను మొత్తం టైం పాస్. ఆ. ఇప్పుడు మనం చేయబోతున్నాం ప్లాంక్ కాల్. ఇప్పుడు మనం ఎవరికి ప్రాంక్ చేస్తున్నామంటే అశోక్ అంకుల్ మెసేజ్ చేశాడు సౌజన్య ఆంటీకి ప్రాంక్ చేయమని చెప్పి. సో సౌజన్య ఆంటీకి కాల్ చేద్దాం. ఎస్. హలో హలో సౌజన్య గారు, సౌజన్య గారు ఎవరు? నమస్తే అండి, నా పేరు సరస్వతి అండి. చెప్పండి. మేము నాకు ఒక బాబు ఉన్నాడండి. ఆ బాబుకి హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి ఒక టీచర్ కోసం చూస్తున్నామండి. మీరు వచ్చి చెప్పగలరా? గోల్ చేయగరా బాబు. అరే బాబు, ఆయమ్మా కొంచెం వీడిని చూసుకోమ్మా. హలో మీరెవరండి? సౌజన్య గారు, నేను సరస్వతి మాట్లాడుతున్నా అండి. హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉందా అండి మీకు? మా. అరే ఆగు, ఆయమ్మా వీడిని చూసుకోమ్మా కొంచెం. రాంగ్ నెంబర్. అయ్యో మీ పేరు సౌజన్యేనా అండి? అవునండి. మీరు బాగా చదువుకున్నారని విన్నామండి. మీ చేతిలో మా బాబుని పెడితే మా బాబు కొంచెం బాగుపడతాడని. అస్సలు శ్రద్ధ లేదండి చదువు మీద. అసలు చదువుకోడు. అల్లరి అంటే అల్లరి. అబ్బా ఏం అల్లరంటే అంత అల్లరి చేస్తా ఉంటాడండి. అరే ఆగు, గోల్ చేయకు నువ్వు. చాలా అల్లరి చేస్తాడండి. వాడిని అదుపులో పెట్టాలండి. మీరే పెట్టగలరు అని నా గట్టి నమ్మకం. మీరు ఎలాగైనా చేసుకుని కొంచెం మా ఇంటికి వచ్చి వీడికి 1 గంట 2 గంటలు చెప్తే ఇంకా బాగుంటుందండి, కానీ 1 గంట వచ్చి మీరు చెప్పారంటే మా బాబు. హలో అలేఖ్యానే ఇచ్చిందండి నంబర్ మీది. హలో పిచ్చిగుందంటే నేను మీ బాబుకి చేసి చెప్పడం ఏంటి? సౌజన్య, నా పేరు సరస్వతి. కాదు, నువ్వు అలేఖ్య. అయ్యో కాదండి, అలేఖ్యని మీ నంబర్ ఇచ్చింది. హలో ఏంటండి సీరియస్ అండి? చెప్తారండి మా బాబుకి. చెప్పండి, చెప్తాను. You are my MLA. You are my MLA. హలో ముసుకో నువ్వు. గోల్ చేయకు, కామ్గా ఉండు. ఆంటీతో మాట్లాడుతున్నాను, నీకైనా ట్యూషన్ మాట్లాడుతున్నాను. ఆ టీచర్ వచ్చి చక్కగా నీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది. అలా 1 నిమిషం ఆగు. హలో అలా అసలు ఏంటి మీ బాధ? మీ బాధ ఏంటి? అరే ఇవ్వరా ఫోన్ ఇవ్వు. అమ్మ ఏమనుకోకండి సౌజన్య. మా బాబు లాగేసుకొని మాట్లాడేస్తున్నాడు. వాడిని ఒక పద్ధతిలో పెట్టాలమ్మా. కొంచెం మా బాబుకి నువ్వు ట్యూషన్ చెప్తే. ఇదేమో చెప్పండి, చెప్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వు చెప్తా అన్నా చూడమ్మా, ఆ మాటకే చాలమ్మా. మరి నెలకి ఎంత తీసుకుంటావమ్మా? ఎంత ఇవ్వాలంటావు? ముందు ఊరు చెప్పండి, అప్పుడు ఎలా వస్తానో ఎంత తీసుకుంటాను. ఊరేంటండి, మనది ఒకటే ఊరు మన ఇద్దరిది. ఒకే ఊరంటే ఎంత తీసుకుంటావమ్మా నెలకి? మేము ఒక 10,000 ఇద్దాం అనుకుంటున్నాం. చాలు. ఎంత కావాలి? దానికి ఇంకో 0 యాడ్ చేయి. ఎందుకే రావణమ్మా, నీకు ఎందుకే రావణమ్మా, 1,00,000 ఎందుకే రావణమ్మా, హలో ఎందుకే రావణమ్మా. హలో హలో అమ్మా, హలో డబ్బులు ఏమైనా చెట్టు కాస్ని అనుకుంటున్నావా ఆంటీ? ఎవరు అనుకుంటున్నావు? హలో ఆంటీ అంకుల్ బాగున్నాడా? హలో తెగిపోద్ది ఇంకో. ఆంటీ చెప్పు తెగిపోద్ది అనొద్దు, ఎందుకంటే నేను షూ వేసుకొని వచ్చిన, చెడ్డ వేసుకొని. నేను ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి మాట్లాడుతున్నా, చైతు కాజల్. అసలు ఈటీవీ ప్లస్ షో నుంచి మస్తు టైం పాస్ నుంచి కాజల్ చైతు యాంకర్లు మాట్లాడుతున్నారు. అశోక్ మిమ్మల్ని ప్రాంక్ చేయమన్నాడు, అందుకే కాల్ చేసాం. అశోక్ తెలుసా? అశోక్ కాల్ చేయమన్నాడు, ప్రాంక్ కాల్ చేయమన్నాడు, అందుకే మేము ప్రాంక్ కాల్ చేసాం. ఈటీవీ ప్లస్ వస్తుందా మీకు? ఈటీవీ ప్లస్ లో మస్తు టైం పాస్ రాదా? అది సంగతి. ఈటీవీ ప్లస్ లో కొత్త షో మస్తు టైం పాస్ అని కాజల్ చైతు యాంకర్ లో మేము ఇద్దరం చేస్తూ ఉంటాము. సో మీ ఫ్రెండ్ మాకు మెసేజ్ చేసి మిమ్మల్ని కాసేపు ఆడుకోమన్నాడు, అందుకే ఫోన్ చేసి ఆడుకున్నాం. ఏమనుకోమాకండే. మరి అశోక్ ఏమైనా చెప్పాలా మా ఈ టీవీ ఛానల్ ద్వారా, మా ఈ షో ద్వారా?
ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అలిగి అయిపోయిందా ఆ? అయిపోయిందా అయిపోయింది అయిపోయింది. పెట్టేద్దామా వెళ్ళిపోదామా ఇంటికి నేను ఇంట్లోనే ఉన్నాను మీరు వెళ్ళొచ్చు నేను వెళ్తాం అయితే మేము వెళ్ళిపోతాం బాయ్ ఆంటీ బాయ్. కాలింది కాలింది ఆంటీకి ఎక్కడో కాలింది బాగా అసలు ఒక అశోక్ అంకుల్ బాగా నీ బాధ ఏంట్రా అసలు నీ బాధ ఏంట్రా అని మాట్లాడింది. చెప్పు తగిద్ది అని కూడా ఉంది కానీ నేను చెప్పులేసుకు రాలేదుగా చెప్పు తగ్గేది నీది కాదు బాబు, ఆ అమ్మాయిది. కుట్టించుకోండి ఆంటీ ₹2 ₹2 ఇప్పుడు ఉమ్. చాలా రోజులైంది కుట్టించుకుని. నువ్వు చెప్పులు వేసుకుంటానేగా అంటే నువ్వు స్టైలిటోస్ అన్ని వేసుకుంటావు కదా కరెక్ట్. బతికిపోయావు చేయి. నువ్వు చెప్పులు బాత్రూమ్ వేసుకుంటావు కదా ఏంట్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నేను మా అమ్మకి నీ పని చెప్తానా టీచర్ వాతులలో పడ్డాయి ఎక్కడున్నాయి? పోయాయి అమ్మయ్య, వాతులన్నీ పోయాయి. ఇలా కొట్టింది వాతులు పడ్డాయి పోయాయి వాతులన్నీ ఇన్ని పోయాయి. వాతులు కూడా నేను మీకోసమే పడ్డాను మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం పడ్డాను నేను చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు చైతు. థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ. చాలు. ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళవా అమ్మో, నిన్ను ఎత్తుకుంటే నేను అత్త పాతాళంలోకి వెళ్ళిపోతాను చైతు. నిన్ను ఎత్తుకున్నా మేము అలాగే ఎత్తాం నేను ఎత్తుకోమని చెప్పలేదు కదా. మామూలు చెప్తున్నా ఎందుకు చెప్పాలి? అడిగితేనే చెప్పాలి. నిన్ను ఎత్తుకుంటే దూదుని పట్టుకున్నట్టు చెప్పినావు అవును, ఉంటది వేసినావులే. అట్లా. ఏంది ఏంది కొట్టదు. నేను ఫాస్టింగ్ చేస్తే నన్ను కొట్టకూడదు, పాపం అవుతుంది. గట్టి కొడుతున్నా చైతు. మరి మమ్మల్ని కొట్టిన అట్లాగే అలాంటి అంకల్ ఎలా మస్త్ టైం పాస్ మరి టైం కూడా అయిపోయింది కాబట్టి మస్తు టైం పాస్ చూసి మీరు ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాము. అండ్ మస్తు టైం పాస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 77307731 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం. అండ్ ప్రాంక్ కాల్ చేయాలన్నా కూడా సేమ్ నంబర్ కి మీరు డీటెయిల్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ అలాగే మీరు నెక్స్ట్ వీక్ కాజల్ ఇంకా చేతుని ఏ గెటప్స్ లో చూడాలనుకుంటున్నారు మీకు ఏమైనా ఫన్నీ గెటప్స్ కావాలా మేము ఆ గెటప్స్ లో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారా అయితే facebook.com/మస్త్ టైం పాస్ పేజ్ ఉంది కదా పేజ్ లైక్ చేసి నెక్స్ట్ వీక్ కాజల్ ఇంకా చేతుని ఎలాంటి గెటప్స్ లో చూడాలనుకుంటున్నారు అక్కడ మెసేజ్ చేయండి మేము ఆ గెటప్స్ లో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం ఎగ్జాక్ట్లీ. విత్ దిస్ కాజల్ ఇంకా చేత బాయ్ బాయ్ చెప్పాలి ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. కానీ యూ గైస్ డోంట్ ఫర్గెట్ కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. బెల్ కొడితే వెళ్ళిపోదాం టాటా బాయ్ బాయ్